ఏంటిది భయ్యా, ఇది మా హోమ్ గ్రౌండ్ లో మమ్మల్ని ఇలా చిత్తు చేశారు. గెలుపు మాకు అలవాటైపోయింది. మీరేమో రాజస్థాన్ రాయల్స్ కాదు, రాజస్థాన్ రన్స్ లేని టీంలా ఉన్నారు. పరాగ్ ఎలా ఉంది మా బ్యాటింగ్ చూశారా? బౌండరీలు, సిక్సర్లు వర్షంలా కురిపించాం. మీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దగ్గరే మ్యాచ్ పోయింది. మాది బ్రహ్మాండమైన ఆరంభం. మీరేమో మొదటి ఓవర్లోనే వికెట్ పోగొట్టుకున్నారు. పొరపాటు జరిగింది పరాగ్ బ్రో. 2 సిక్సర్లు కొట్టేసరికి ఎక్కువ ఉత్సాహం వచ్చేసింది. నీ అత్యుత్సాహం వాళ్ళ నాకు వికెట్ దొరికింది. బ్యాటింగ్ ఆర్డర్లో నన్ను ఎందుకు అంత కిందకి పంపించారు? కాస్త ముందు పంపింటే మీ బౌలర్లకు చుక్కలు చూపించేవాడిని. నువ్వు టాప్ స్కోరర్, నువ్వు సరిగా ఆడకపోతే 100 కూడా వచ్చేది కాదేమో. బౌలింగ్ సంగతికి వస్తే మేం దుమ్ము దులిపేశాం. మీ ఓపెనర్లను చూస్తే జాలివేసింది నాకు. పరాగ్ ఎలా ఉంది నా బ్యాటింగ్? స్కై అంటేనే సిక్సర్ల వర్షం. మీ బౌలర్లు ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు, బంతులు ఎక్కడికి వెళ్తున్నాయో అని. అవును అవును, మీరేమో కొట్టారు, మేమేమో చూస్తూ ఉండిపోయాం. నా ఒక్క ఓవరే కాస్త బాగా వేశాను, ఇంకేం చెప్పను. కెప్టెన్సీ అంటే ఊరికే కాదు పరాగ్, సరైన టైంలో సరైన ఆటగాళ్లను దించాలి, స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాలి. చూడు ఎలా చేశానో. ఇంపాక్ట్ ప్లేయర్ని నేను. వచ్చి రావడంతోనే 3 వికెట్లు తీశాను. రాజస్థాన్ బ్యాటింగ్కు ఇంకా అంతే సంగతులు. నేను ఎప్పుడూ ఎకానమీగా బౌలింగ్ చేస్తాను, వికెట్లు కూడా తీస్తాను సైలెంట్గా. ఎక్కువ హడావిడి ఉండదు నా బౌలింగ్లో. నీ బౌలింగ్ సూపర్. బుమ్రాహ్ మొత్తానికి ఏమైంది పరాగ్? 217 కొడితే మీరు 117 కూడా చేయలేకపోయారు. పరుగుల తేడాతో ఘన విజయం మాది. మాకు బ్యాటింగ్ రాలేదు, బౌలింగ్ కలిసి రాలేదు, ఫీల్డింగ్ కూడా అంతంత మాత్రమే. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ కూడా పోయాయి. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. హెటమయర్ ఏమైంది ఇక్కడ? బౌండరీలు రాలేదు, స్కోరు బోర్డు వెనుకబడి ఉంది. నాకేం అర్థం కావడం లేదు. నువ్వు కూడానా హెటమయర్? నిన్ను నమ్ముకుంటే నువ్వు కూడా చేతులెత్తేశా. గెలుపు మాకు చాలా ముఖ్యం. టేబుల్ టాప్ లో ఉండటానికి మేము మళ్లీ సూపర్ ఫామ్ లోకి వచ్చేశాం. మిగతా టీంలకు కూడా ఇదే వార్నింగ్. మాకు ఈ సీజన్ కలిసి రావడం లేదు. ఏం చేసినా ఓటమి వెంటాడుతూనే ఉంది.